ఇప్పుడు రాష్ట్ర శ్రీనివాస్ గారు ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు పుతిన్ ఇష్యూ మీరు తీసుకున్నారు కనుక నేను ఏమంటున్నా అంటే అమెరికా పెద్దన్న, తర్వాత రాష్ట్రాలకు పెద్దన్న నరేంద్ర మోడీ. సో ఇప్పుడు రష్యాను ఆహ్వానించి ఒక రకంగా ఇప్పటికే శత్రుత్వం పెంచుకుంటున్నాం అమెరికాతోని. సో దీంతో ఇప్పటికే చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఎవరు? ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ గా ఆయన మనకు ఇది మనకు 6 దశాబ్దాల ఫ్రెండ్షిప్ అండి. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. మనకు ఎప్పుడు ఏ దేశం యుద్ధం జరిగినా, ఈవెన్ బంగ్లాదేశ్ తో జరిగినా, ఇది జరిగినా ఎప్పుడైనా రష్యా మన రెస్క్యూలో వచ్చింది. ఇంకోటి ముఖ్యంగా రష్యాతో మనం ఎందుకు ఇంత సోపత్ చేస్తున్నాం అంటే వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి యుద్ధ విమానాలే కాకుండా వాటి టెక్నాలజీ కూడా ఇస్తున్నారు. మీకు ఇంకోటి దృష్టికి తీసుకొస్తా. ఇప్పుడు ఎన్ఎఫ్సి ఉంది మన దగ్గర, లేదా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఉంది కదా. దీని టెక్నాలజీ అంతా కూడా ఇప్పటికీ రష్యానే. ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది వాళ్ళతో మన కొలాబరేషన్. ఎప్పుడు వెనకట 6 దశాబ్దాల కింద వచ్చినటువంటిది ఆ టెక్నాలజీ. సో ఇట్లా రష్యాతో మనకు వద్దన్నా విడదీయలేని బంధం ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం. అయితే మీకు నేచురల్ గా ఇప్పుడు వచ్చి నేను రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఒకటి చేస్తా ఉన్నా సార్. 3 ఎమ్ములు. ఒకటి మెకాలే యొక్క మానసిక ఏ రకంగా ఉండేనో వారి యొక్క ఒరవడి, మెకాలే యొక్క ఒరవడి రేవంత్ రెడ్డి గారిలో కనిపిస్తుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి పొయ్యి మోకరిల్లడం గాని ఒక బానిసతత్వం గాని. రెండోది మొఘల్ ఇంకో ఏంటంటే ఒక మెకాలే అయితే ఇంకో మొఘల్ సామ్రాజ్యవాదంలో ఏ రకంగా పరిపాలన జరిగిందో, ఏ రకంగా మొఘళ్ళు మన సనాతన ధర్మాన్ని, హిందూని టెంపుల్స్ ని ఏ రకంగా విధ్వంసం చేసినారో, మన యొక్క కల్చర్ ని, ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా దేవతలను తిట్టుకుతూ, దేవతలను సంబోధిస్తూ ఆ రకంగా సంబోధించడం అనేది. 3వ ఏంటి తెలుసా? త్రిబుల్ అని నేను ఎందుకు అంటున్నా అంటే 3వ మెకాలే ఒకటైతే, మొఘల్ ఒకటైతే మార్క్సిజం. దాన్ని ఆయన వంట పట్టించుకుంటా ఉన్నాడు. దాంట్లో ఈ సెక్యులర్ అనే పదంతో ఆయన ఈ రోజు మతాన్ని తిప్పుతూ కమ్యూనిస్టులతో కలగలుపుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు అలాగే ఉండండి. నేను ఒకసారి చరణ్ కౌశిక్ యాదవ్ తో మాట్లాడి ట్రిపుల్ అంటున్నాడు కానీ